తాగుడుబోతు నా కొడక. తాగే ప్రతి ఒక్కరిని చూస్తే మొట్టమొదటిగా వచ్చే మాట తాగుడుబోతు నా కొడక. ఆ తాగుడుబోతు తనం వెనకాల వాని గుండెల్లో ఆ బాధ ఏంది తెలుసుకొని నువ్వు ఏనాడన్నా ఆ తాగుడుబోతు తనాన్ని తొలగించాలని ప్రయత్నం చేసినట్లయితే నువ్వు ఎన్నిసార్లు మనిషిని గుచ్చి 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 ఆ మాట నిండవు. ఒక మనిషిని మార్చుకోవాలన్నప్పుడు, ఒక మనిషిలో మార్పు కావాలన్నప్పుడు ఆ మనిషికి తగినట్లుగా నువ్వు ఒక్కసారి మారి చూడు. కష్టం ఉంది, దేనివల్ల అతను తాగుతున్నాడు తెలుసుకొని దానికి తగినట్లుగా నువ్వు నడుచుకొని తన బాధను నువ్వు షేర్ చేసుకొని అనుకూలంగా నువ్వు మాట్లాడినట్లయితే తన తాగుడుబోతు తనాన్ని తొలగించుకొని మంచివాడిగా మారడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒక వ్యక్తి తాగుతున్నాడంటే ఎందుకోసం తాగుతున్నాడు, తన బాధ ఏంది, తన కష్టం ఏంది, తన గుండెల్లో ఉన్నటువంటి దాన్ని తెలుసుకొని ఆ బాధను తొలగించి తను బాగు చేస్తామని ఏ ఒక్కరికి లేదు. బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తన బాధను తెలుసుకోకుండా తాగుతున్నాడు, ఏదో వాళ్ళ పెట్టుబడి పెట్టి తాపించినట్లు తాగుడుబోతాడా. అదే తన బాధను తెలుసుకొని తన బాగు చేయాలని ఏ ప్రయత్నం ఉండదు, ఎవ్వరు బాగు చేయాలని అనుకోరు. ఏమంటారంటే వాడు తెలుసుకొని తాగి తెలుసుకొని నాశనం అయిన తర్వాత వాడే వస్తాడు. ఏందొచ్చేది, కాలుకు దెబ్బ తగిలింది, చీమ్ పట్టింది, స్ప్రెడ్ అయిపోయి బాడీ అంతా విషం అయిపోయి ఆ చనిపోయే స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వేం బాగు చేస్తావు? ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాడు అతను. తన బాధను తెలుసుకొని నువ్వు బాగు చేసి చూడు, తను మారతాడు. తనని ఇంకా మాటలతో బాధ పెట్టి తన వ్యసనం నుంచి బయటికి రానికోకుండా చిక్కుకునేలా నువ్వు చేస్తున్నావు నీ మాటలతో. మీరు కూడా బ్రదర్, వాళ్ళు మాట్లాడుతున్నారు, నీ మార్పును నువ్వు కూడా కోరుకోవాలన్నట్లయితే నీ బాడీకి ఏదో ఒక యాక్టివిటీని అలవాటు చేయి. సినిమా హీరోలను చూసి సిగరెట్ ఎట్లా తాగాలి, సినిమా హీరోని చూసి మంది ఎలా తాగాలి, సినిమా హీరోని చూసి బీర్ ఎలా తాగాలి, ఇవన్నీ నేర్చుకుంటున్నారు. సినిమా హీరోలను చూసి వాళ్ళు చెప్పే మంచి మాటలను చూసి నువ్వు నేర్చుకుంటున్నారా? నా బాధలన్నింటినీ పోగొట్టుకోవడానికి నేను జిమ్ కు వెళ్తున్నాను, నేను అన్ని మర్చిపోయాను, నేను జిమ్ కంటిన్యూ చేయడం వల్ల ఎంతో మంది చెప్తుంటారు. ఆ మాటలు దిగవా మీకు? ఓకే, వీళ్ళు బాధ పెడుతున్నారు నిన్ను, తాగుడుపోతాడా అని. నువ్వు ఒకసారి మారి చూపి, ఒక చిన్న స్టెప్ నువ్వు వేసి చూపి. మన జీవితంలో ఫిట్నెస్ యాక్టివిటీస్ ని మనం ఎప్పుడైతే చేస్తామో బలహీనతలన్నింటినీ మనం దూరం చేసుకుని మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ముందుకెళ్ళొచ్చు. కిరాణా షాప్ కు డబ్బులు కట్టలేక, తిండి సరిగా తినలేక ఎన్నో అల్లాడిపోతున్నా నువ్వు మాత్రం రోజు ఖచ్చితంగా తాగాలని తిరుగుతున్నావు. నిన్ను తాగుడుపోతాడని ఎందుకన్నారు? ఇంకా ఒక్కసారి నువ్వు మారి చూపించు. నీ మార్పు నువ్వు చూపించిన తర్వాత నీ కుటుంబం నిన్ను తాగుడుపోతాడని ఎందుకు పిలుస్తుందో. ఈ వీడియో చెప్తున్నది నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీ జీవితంలో మార్పును కొనసాగించడానికి. ఈ వీడియో చూడడం వల్ల నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది అని నీతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.